జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా దేవుని సంధికెళ్ళి మోకరించి ప్రార్థించడం మంచిది. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. నీ దృష్టిలో అది చిన్నది కావచ్చు, కానీ అది రేపటి దినాన పెద్దదిగా మారచ్చు. దాన్ని సాధారణంగా మనం ఏమంటామంటే ఏకు ఏమైందట, మేకై కూర్చుందట. ఎస్, చిన్న సమస్యే కదా, దీనికి దేవుని సహాయం నాకెందుకు, నేను తీర్చేసుకోగలను అని చెప్పి నువ్వు తొందరపడినట్లయితే ఆ చిన్న సమస్య పెద్ద సమస్యగా మారుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీ జీవితంలో ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నావా? అది ఏ నిర్ణయం అయినా కావచ్చు. నీ చదువు విషయం కావచ్చు, నీ ఉద్యోగ విషయం కావచ్చు, నీ వివాహ విషయం కావచ్చు, నీ ప్రయాణం విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, పెళ్లి సంబంధం విషయం కావచ్చు. మరి ఇంకే నిర్ణయాలు తీసుకుంటున్నారు? సేవ విషయం కావచ్చు, పరిచర్య విషయం కావచ్చు. ఏ నిర్ణయాలు అయితే మీరు తీసుకుంటున్నారో దయచేసి కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడపండి. బ్రదర్, మీరు చెప్తున్నట్టుగా నేను దేవుని చిత్తం చేయాలని ఆశపడుతున్నాను, బట్ దేవుని చిత్తం తెలుసుకోవాలంటే నేనేం చేయాలి? కీర్తన 25:12 యెహోవా యందు భయభక్తులు కలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. నువ్వు ఏ మార్గం కోరుకోవాలో, దేన్ని కోరుకోవాలో, ఏది చేయాలో దేవుడు తెలియజేస్తాడట. ఎవరికి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి. ఎవరు పడితే వాళ్ళకి కాదు. నువ్వు ఇష్టానుసారంగా జీవించేసి దేవుని చిత్తం తెలుసుకోవాలంటే, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేసి నా జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశపడితే, వివాహ విషయంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసేసుకుని రేపొద్దున పెళ్లి జరగబోతుంది, ప్రభువా నీ చిత్తానుసారంగా పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఇంతకీ ఆ అబ్బాయి వాళ్ళు వచ్చారా? వాళ్ళ బంధువులు వచ్చారా? ప్రభువా నీ చిత్తమే నా వివాహంలో జరగాలి. బట్టలన్నీ రెడీ అయిపోయినాయా? పెళ్లి ఏర్పాట్లు జరిగి, ప్రభువా నీ బుద్ధి ఏమైనా ఉందా? అన్ని ఏర్పాట్లు చేసేసుకొని ప్రభువా నీ చిత్తమే జరగాలి. ఇది వెనకటి కట. ఎవడోనట ప్రార్థన చేస్తున్నాడట. ఏమని తెలుసా? ప్రభువా భారతదేశానికి క్యాపిటల్ సిటీ ఏంటో చెప్పండి, భారతదేశపు రాజధాని ఏంటో చెప్పండి, ఢిల్లీ. అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా భారతదేశానికి రాజధానిగా ముంబైగా మార్చు ప్రభువా, ముంబైగా మార్చు ప్రభువా, ముంబైగా మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న వచ్చి, అదేమిట్రా భారతదేశానికి క్యాపిటల్ సిటీ ఢిల్లీ కదా, ముంబైగా మార్చమని ప్రార్థన చేస్తున్నావు ఏంట్రా? మరి ఏం చేస్తా, ఎగ్జామ్ పేపర్లో ముంబైనే రాశాను నేను. వీడు ఎగ్జామ్ పేపర్లో ముంబై అని రాశాడంటే దేవుడు వీడి కోసం ఢిల్లీని. కొన్నిసార్లు మనం రాంగ్ డెసిషన్స్ తీసేసుకొని దేవునికి చెప్తాం. ఏమని? నువ్వు కూడా మనసు మార్చుకో, నువ్వు కూడా అర్థం చేసుకో అని చెప్పి దేవునికి సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. మరలా మీరు అడగచ్చు, బ్రదర్ నేను ఎలా నా దేవుని చిత్తం కనుగొనగలను? బైబిల్ సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును యెహోవా అతనికి బోధిస్తాడు.